In my second show, cinema ke వెళ్ళొచ్చాం కదా. So let's discuss about the film opinion. Firstly, hats off to director Karthik Gattamane garu. Like story 100% excellent. Fresh concept, new experiment, superhero film. Yeah, nice, very nice story. And also anta takku budget lo anta high visual quality ni conceive cheyadam kuda chala great. Hats off, good work. And actors, lead actors mana Teja Sajja garu and Manchu Manoj garu, very fine. అంటే వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా బ్లెండ్ అయింది స్టోరీతో పాటు. అండ్ యా మ్యూజిక్ మన బీజిఎం గౌరహరి. సో ఆయన మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. బీజిఎం దానికి సూపర్ ఉంది అసలు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అంటే కంప్లీట్ స్టోరీ, బ్లెండ్, హిస్టరీ, మైథాలజీ, అన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని కలిపి మంచిగా ఒక ప్రాపర్ సూపర్ హీరో ఫిలిం ని బాగా ఎస్టాబ్లిష్ చేసి తీసి సక్సీడ్ అయ్యారు దాంట్లో. అండ్ ప్రొసీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇట్స్ బీన్ సంథింగ్ వెరీ రొటీన్, లైక్ ఫనీ గాయ్ బికమింగ్ సీరియస్ ఆఫ్టర్ నోయింగ్ హిస్ గోల్ ఆర్ పాస్ట్ అనేది. సో అది సో రొటీన్ గా ఉండింది స్క్రీన్ ప్లే. సో అలా కాకుండా లైక్ రియల్ గా మన ఆల్రెడీ సమ్ విజన్స్ వస్తూ అలా చేస్తుంటే లైక్ ఇలాంటి ఎలిమెంట్స్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ వి నీడ్ టు డిస్కస్. బిగ్గెస్ట్ పాజిటివ్స్ వచ్చేసి సినిమాకి హీరోయిక్ ఎపిసోడ్స్ చాలా బాగా తీసారు. అసలు హై వస్తుంది మనకి, అరే హీరో కాపాడుతాడు సంథింగ్ లైక్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈగల్ పోర్షన్స్ అవి కూడా చాలా బాగా ఎక్సలెంట్ విజువల్స్, చాలా రియలిస్టిక్ గా తీసారు అది కూడా. అండ్ శ్రేయ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. వాళ్ళ ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, నో స్పాయిలర్స్. సో లైక్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ బ్లాక్ స్వార్డ్ అని కొంచెం నెగిటివ్ రోల్ లో చేశారు కదా, సో అందులో బాగుంటది. అవును, లైక్ కరెక్టే, మంచు మనోజ్ గారి క్యారెక్టర్ బాగుంది. అంటే ఆయన చైల్డ్హుడ్ పోర్షన్ చాలా బాగున్నాయి. ఈయన ఆ చైల్డ్హుడ్ పోర్షన్ నుంచి హౌ డిడ్ హీ ఎవాల్వ్ లైక్ మోడర్న్ విలన్, ఆ ఇంగ్లీష్ గానీ లేకపోతే ఆ స్టైలిష్ లుక్ ఎట్లా వచ్చింది దీన్ని కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగున్నాం. సమ్ ఇర్రెలవెంట్ పోర్షన్స్ ని కొన్ని కట్ ఆఫ్ చేసేసి దీన్ని పెట్టుంటే ఇంకా బాగున్నాం. దేర్ ఇస్ సమ్ లైక్ పోలీస్ ట్రాక్ సంథింగ్, ఇవన్నీ కొంచెం ఇగ్నోర్ చేసి విలన్ ని బిల్డ్ చేసేది కూడా ఉంటే బాగున్నాం. అండ్ ఇవి కొన్ని ఇంకా దేర్ ఆర్ సమ్ థింగ్స్ టు డిస్కస్. నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే సినిమాలో వైబ్ ఉంది సాంగ్ నేను ఆ సాంగ్ కోసం వెళ్ళా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. అవును, నిజంగా సాంగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఆ సాంగ్ మిస్ అవ్వడం, ఎందుకంటే ఎలాగో రొటీన్ జనరిక్ స్క్రీన్ ప్లేనే కాబట్టి దాంట్లో కుడ్ ఇన్సర్ట్ ఫస్ట్ హాఫ్ ఎలాగో కామెడీ అంతా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లైట్ హార్టెడ్ వైబ్ ఉండేది. సో డైరెక్టర్ హ్యాడ్ దట్ స్కోప్, బట్ స్టిల్ హీ చోస్ టు అంటే డెఫినెట్లీ ఆ సాంగ్ ఇక్కడ ఉంటే కావాలి అనేది ఏం లేదు, బట్ స్టిల్ అది సాంగ్ బాగా క్లిక్ అయింది కాబట్టి ఆడియన్స్ కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ ని ఓకే గుడ్ ఎంజాయ్ చేశారు అన్నట్టు. సో ఓవరాల్ సినిమా ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ బెటర్. అండ్ ఫైనల్లీ సినిమా డీసెంట్ వాచ్. అండ్ ఈ ఓటీటీకి వచ్చిన తర్వాత వాట్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అండ్ హౌ కెన్ వి మేక్ ఇట్ ఇంపాక్ట్ఫుల్, అంటే బెటర్ గా ఎలా చేయొచ్చు అనేది లెట్స్ డిస్కస్ కంప్లీట్లీ ఇన్ దట్ వీడియో. OTT. So until then, please follow our content, support and subscribe to Just Vibers. Thank you. This review my opinion మాత్రమే చెప్పాలి. Hold on. Is a review కాదు, just it's our opinion. But definitely go watch the film in theaters only. Experience in theaters only. Excellent experience. అసలు చాలా బాగుంటుంది. Divine vibe and splendid.